Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from Psalm 63 verse 2. ఈ రోజు మన ధ్యానం కొరకు 63వ కీర్తన 2వ వచనం నుండి తీసుకొనబడింది. To see thy power and thy glory, so as I have seen thee in the sanctuary. నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయం తట్టు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. David longs to know God the same way a man wishes for water and rest when wandering in a desert. ఒక వ్యక్తి అరణ్యంలో ఎడారి ప్రాంతంలో నీళ్ల కొరకై ఎట్లా తృష్ణగొని ఉంటాడో, ఎక్కడ నీళ్లు దొరుకుతాయని ఆశపడతాడో, ఆ రీతిగానే దావీదు దేవుని వెతకాలని ఆశపడ్డాడు. Praising God is as satisfying as eating rich foods. దేవుని స్తుతించడం అనేది ఎంత గొప్ప భోజనం ఆహారం ద్వారా తృప్తి పొందినట్టుగానే సమానంగా ఉంటుంది. David trusts entirely in the Lord and his protection. దావీదు సంపూర్ణంగా దేవుని యందు దేవుని భద్రత యందు నమ్మిక ఉంచున్నాడు. The enemies who seek David's throne will be defeated. కాబట్టి దావీదు సింహాసనం ఆక్రమించాలని చూసిన శత్రువులు ఓడించబడ్డారు. In his confidence, David plans to rejoice when it occurs. కాబట్టి ఆ రీతిగా జరిగినప్పుడు దావీదు దానిని బట్టి ఎంతో సంతోషిస్తున్నాడు ఆయన. So when we see the history, మనం చరిత్రలో చూసినప్పుడు at the beginning of Absalom's rebellion, అబ్షాలోము తిరుగుబాటు చేస్తున్న ఆరంభ దినాల్లో, that is 2 Samuel 15th chapter, 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో verses 13 and 14, 13-14 వచనాల్లో David and a group of loyal followers evacuated the palace. దావీదును నమ్మకస్తులు ఆయనతో ఉన్నటువంటి అనుచరులు వారు రాజభవనం విడిచి వెళ్ళిపోతారు. And they walked through the wilderness and crossed the Jordan river. వారు ఆ అరణ్యము ద్వారా యోర్దాను నది దాటి వెళ్ళిపోతారు. And this dry, hungry, fearful trip inspired the words of this psalm. కాబట్టి ఈ ఎండిపోయినటువంటి పరిస్థితి, ఎంతో ఆకలితో ఉన్నటువంటిది, ఎంతో భయభ్రాంతులు గొల్పే సంగతి ఈ కీర్తనలో చూస్తున్నాం. So while fleeing, David recalls his worship in the tabernacle. కాబట్టి ఆయన పారిపోతున్నప్పుడు పరిశుద్ధ ఆలయంలో లేదా ప్రత్యక్ష గుడారంలోని ఆరాధన గురించి ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. We all know David is a lover of God's house. మనందరికీ తెలుసు కదా, దావీదు దేవుని మందిరాన్ని, దేవుని ఇంటిని ప్రేమించినవాడు. This was the resting place of the Ark of the Covenant. ఇది నిబంధన మందసము అక్కడ నివసించే ప్రదేశం. And it is the center of Israel's worship. అది ఇశ్రాయేలీల ఆరాధనకి కేంద్రమైన స్థానం. And it was like that before building of the temple. ఇది మందిరం, దేవాలయం కట్టకు మునుపు ఆ స్థితిలో ఉండేది. And the various components of the tabernacle, including the ark, కాబట్టి ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి మిగతా విషయాలు, మరి ఈ యొక్క ఉపకరణాలను, అలాగే నిబంధన మందసముతో పాటు they all symbolized the divine nature of God. ఇవన్నీ కూడా దేవుని యొక్క దైవికమైనటువంటి స్వభావాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి. The ark was the focal point of God's presence. కాబట్టి మందసం అనేది దేవుని యొక్క సన్నిధి కేంద్రమైనటువంటి దృష్టిగా And it ఉంటుంది. was the symbol of God's power and glory. దేవుని యొక్క బలము, దేవుని మహిమకి సాదృశ్యంగా ఉంది. So before David was a fugitive, కాబట్టి దావీదు ఇంకా పారిపోక ముందు David had returned the ark to its rightful place in the tabernacle at Jerusalem. దావీదు ఆ మందసాన్ని యెరూషలేములో దాని ఉండవలసిన ఆ స్థానానికి తీసుకొని వస్తాడు. That is what we read in 2 Samuel 6:1 to 7:1. ఆ మాట 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం నుండి 7వ అధ్యాయం 1వ వచనం దాకా చదవచ్చు. So when David fled, కాబట్టి దావీదు పారిపోయినప్పుడు priests also followed with the ark. యాజకులు కూడా మందసముతో పాటు మందసాన్ని వెంబడించినారు. They also brought the ark with వాళ్ళు him. తమతో పాటు మందసం కూడా తీసుకొని వస్తారు. But David told them to return it to Jerusalem. అయితే దావీదు వారితో దాన్ని యెరూషలేములోకి తీసుకొని పోమని చెప్తాడు. And he trusted that. ఆయన నమ్మినటువంటి సంగతి ఏమిటంటే, And 2 Samuel 15:25. 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 25వ వచనం, If I find favor in the eyes of the Lord, he will bring me back and let me see both it and his dwelling place. దేవుని మందసమును పట్టణంలోనికి తిరిగి తీసుకొని పొమ్ము, యెహోవా దృష్టికి నేను అనుగ్రహము పొందిన యెడల ఆయన నన్ను తిరిగి రప్పించును. And even so, David was separated from the tangible symbol of God's glory and love for Israel, that is from the ark. అంటే దేవుని యొక్క మందసానికి ప్రతీకగా లేదా దావీదు యొక్క ప్రేమ ఏదైతే మందసం గురించి ఉండిందో దాని నుండి దేవుని ప్రజలతో దావీదు దూరం అయిపోయినా, See, years before, during the time of Israel's priest and judge Eli, కాబట్టి ఇశ్రాయేలుకి యాజకుడును మరి
న్యాయాధిపతి అలాగే యాజకుడైనటువంటి ఏలి కాలంలో Philistines captured the ark. ఫిలిస్తీయులు మందసమును పట్టుకున్నారు. Upon hearing the bad news, ఆ దుర్వార్తను విని Eli fell over backward on his seat and broke his neck and died. ఏలి తన పీఠం మీద నుండి వెనకబడి మెడ విరిగి చనిపోయినాడు. And hearing the news of this and her husband's death caused Eli's daughter-in-law to go into labor pains. ఈ వార్త విని ఏలి యొక్క కోడలు తన భర్త చనిపోయాడు అన్నటువంటి ఆ వార్త విన్నప్పుడు ప్రసవ వేదన వచ్చింది She gave birth to a child. ఆ వేదనతో కుమారుని కన్నది. And she named the baby Ichabod. ఆ బిడ్డకి ఇకాబోదు అనే పేరు The పెట్టింది. meaning is the glory departed. దాని అర్థము మహిమ ప్రభావం వెడలిపోయింది. This Psalm 63 opens with a longing. కాబట్టి ఈ 23వ కీర్తన ఒక ఆశ, ఒక తృష్ణతో Yeah, ఆరంభించబడుతుంది. it is a real longing. అది నిజమైనటువంటి తృష్ణ. అది See, I want to ask you a question. నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. When is the last time you longed for something or someone? ఏదో ఒక విషయం గురించి కానీ ఎవరి గురించి అయినా కానీ చివరిసారిగా నువ్వు ఎప్పుడు తృష్ణగా ఉండినావు? Maybe it was a partner far away by necessity. బహుశా అవసరతను బట్టి నీ పాలిభాగస్తు దూరదేశంలో ఉన్నప్పుడు Or కానీ, a child across the country in a school. లేదా నీ బిడ్డ ఏదో దేశం వేరే దేశంలో ఏదో చదువు నిమిత్తం వెళ్ళిపోయి Or ఉంటే a parent సందర్భాల్లో, who is not well, who is very far from you. లేకపోతే తల్లిదండ్రులు అనారోగ్యంగా ఉన్నారు, నీకు ఎంతో దూరంలో ఉన్నారు. So this type of longing is born out of a relationship of love and support. ఈ రకమైనటువంటి తృష్ణ అనేది ప్రేమ ఆధారాన్ని బట్టి పుట్టుకొచ్చినటువంటిది. And when we think of such a relationship, it is full of memories and moments shared. ఇలాంటి సంబంధాలను మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ జ్ఞాపకాలు, ఈ సందర్భాలు అన్ని కూడా అక్కడ మనకు జ్ఞాపకం వస్తూ This ఉంటాయి. psalm invites us into the same longing for our God. ఈ కీర్తన అదే రకమైన తృష్ణ, దేవుని కొరకైన తృష్ణ గురించి మాట్లాడుతుంది. Its first words are very personal. మొదటి మాటలు ఇవి చాలా వ్యక్తిగతమైన మాటలు. Oh God, you are my God. దేవా, నా దేవుడవు నీవు. We are called to remember our longing for communion with God. దేవునితో కూడా మనం సహవాసం చేయడానికి కొరకైన తృష్ణ, వాంఛ ఉండాలని The కోరబడుతున్నాం. one thirsts and faints to be with God and equates this feeling to a cry, parched land seeking a life-giving water. కాబట్టి ఎండిపోయి ఎడారిపోయినటువంటి ఆ భూమి, ఆ ప్రాంతంలో ఏ రీతిగా అయితే ఆ దప్పిగా తృష్ణ కొరకు, నీళ్ల కొరకు ఎదురు చూస్తూ ఉంటామో దేవుని గురించి అంతటి తృష్ణ ఉండాలి అంటాడు. The opening verse reminds us that ఈ ఆరంభ మాటలు ఈ జ్ఞాపకం చేస్తా we ఉన్నాయి. are to be an active participant in our relationship with God. దేవునితో మన సంబంధంలో మనం చురుకైనటువంటి ఆ పాలి భాగస్తులుగా ఉండాలి. This is not simply an intellectual pursuit, కాబట్టి ఇదేదో మేధస్సు సంబంధమైనటువంటి సంగతి మాత్రమే but it కాదు, is a deep, abiding spiritual need. అయితే ఇది ఎంతో లోతైనటువంటి నిలిచి ఉండే ఆత్మీయమైనటువంటి అక్కర. Our need for communion with God is compared here with an absolute need of life-sustaining water. దేవునితో మనం సహవాసం చేసే విషయంలో ఏ అవసరత ఉందో దానిని ఎక్కడ పోల్చినాడు ఆయన? మనం బ్రతకడానికి నీటి అవసరత ఎంతగా ఉందో దానితో సమానంగా పోల్చినాడు. Our bodies are approximately 60% water. మన శరీరాలు ఇంచుమించుగా 60% నీరే ఉంటుంది. So when the percentage of water diminishes, our chances of survival will be very bleak. కాబట్టి ఎప్పుడైతే నీటి శాతం శరీరంలో తగ్గిపోతూ ఉంటుందో మనం బ్రతికేటువంటి అవకాశాలు తక్కువ ఉంటాయి. So this prayer notes that our spiritual survival will not be long without being fed by our relationship with God. ఈ ప్రార్థన మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే దేవునితో మన సరైనటువంటి ఆ సంబంధం లేకపోతే కూడా ఏ రీతిగా శరీరంలో నీతి శాతం తగ్గినప్పుడు చచ్చిపోయే స్థితికి వెళ్తామో ఆత్మీయంగా కూడా ఆ స్థితికి దిగజారిపోతాం. God's presence is as life sustaining as water and food. దేవుని యొక్క సన్నిధి అనేది ఏ రీతిగా అయితే మనం బ్రతికి ఉండడానికి నీరు, ఆహారం అవసరమో అదే రీతిగా దేవుని సన్నిధి కూడా అంత అవసరం మనకి. Verse 2 is one of remembrance of God. రెండవ వచనము దేవుని జ్ఞాపకాల గురించినటువంటి మరొక వచనం. Longing activates those memories. చూడండి, ఆ తృష్ణ గొనట అనేవి ఆ జ్ఞాపకాలని అవి ఇంకా నూతనంగా చేస్తా ఉంటుంది. And this prayer draws us to remember God's power. ఈ ప్రార్థన దేవుని యొక్క శక్తిని మనకు జ్ఞాపకం చేస్తుంది. Yeah, we can draw the strength of God and the might and God's honor. దేవుని బలము, దేవుని ప్రభావము, ఘనత ఇవి మనం ఆయన యొద్ద నుండి పొందగలం. We are invited to imagine the greatness of God and the weightiness of God's purposes. దేవుని యొక్క గొప్పతనము, దేవుని యొక్క ఉద్దేశాలను మనం ఎరగడానికి కొరకు ఆహ్వానించబడుతున్నాం. God's decisions on our behalf to save us through great sacrifice may be the heaviest of all God's acts. కాబట్టి దేవుడు మనం రక్షించాలనేటువంటి ఉద్దేశంలో ఆయన చేసిన కార్యాల్లో దేవుడు చేసినటువంటి ఆ కార్యం అది గొప్పది, బలమైనటువంటి కార్యం, The great sacrifice. గొప్ప త్యాగం, బలియాగం. So it reminds us that the sacrifice was not entered into the lightly and that God's heart is heavy and laden with pain, because about his sacrifice it has not entered into many hearts.
చూడండి, ఆ యొక్క బలియాగాన్ని బట్టి ఆయన అనేక మంది హృదయాల్లోనికి ప్రవేశించలేదు. Because see, he died. ఆయన మరణించినాడు A కాబట్టి great sacrifice is offered. గొప్ప బలియాగం చేయబడింది. Today many people are not recognizing that sacrifice. That's why God's heart is pained. ఇది చాలా మంది ఆ బలియాగాన్ని గ్రహించడం లేదు. అందుకనే దేవుని హృదయం ఎంతో భారం అయిపోయింది. God has the greatest power in this world. దేవుడికే ఈ ప్రపంచంలో ఎక్కువైనటువంటి శక్తి, అధికారం ఉంది. But instead of a world where we serve God, God chooses a life of service and salvation for the whole world. కాబట్టి ఇక్కడ ఈ లోకంలో అందరి రక్షణ కొరకై దేవుడు ఏర్పరచుకున్నటువంటి విధానంలో, yes, see, instead of we serving God, మనము దేవుని సేవించడానికి బదులుగా people are neglecting God. ప్రజలు దేవుని నిర్లక్ష్య That పెడుతున్నారు. is becoming so painful. ఇది దేవునికి ఎంత బాధ కలిగిస్తాం. So the prayer continues this theme, praising God's great love. కాబట్టి ఈ ప్రార్థన ఈ అంశాన్ని కొనసాగిస్తూ దేవుని యొక్క గొప్ప ప్రేమ అని చెప్తాం. And here it is written, ఇక్కడ రాయబడిన మాట, thy loving kindness is better than love. కాబట్టి నీ కృప జీవము కంటే ఉత్తమం. And not only that, the అంతేకాకుండా love of God is better than our life. దేవుని యొక్క ప్రేమ మన జీవము కన్నా గొప్పది. It was there at the beginning when God's love proved stronger than God's anger in the garden. కాబట్టి ఏదైనా తోటలో దేవుని యొక్క కోపము కన్నా దేవుని ప్రేమ ఎక్కువగా And రుజువుపరచబడింది. it continued to the cross and beyond. అది సిలువ దాకా, సిలువకి ఇంకా మించి కూడా అది పనిచేసింది. Yeah, out of anger, the Lord punished the people. కోపాన్ని బట్టి దేవుడు ప్రజలను శిక్షించినాడు. That is in the Garden of Eden. అది ఏదైనా తోటలో. But what about the love? కానీ ప్రేమ మాట ఏమిటి? Immediately he killed an animal and covered them. వెంటనే జంతువుని చంపి వారిని కప్పినాడు ఆయన. So brothers and sisters, కాబట్టి సహోదరి సహోదరులారా, God's ways are a reason to praise and to bless God's name. దేవుని విధానాలు దేవుని నామాన్ని స్తుతించడానికి అవే కారణాలు అవుతున్నాయి. That is what we read in verse 2 and 3. అది 2-3 వచనాల్లో మనం చదువుతాం. We could spend our lives trying to contemplate such love, but the magnitude of it is beyond our understanding. కాబట్టి అలాంటి ప్రేమ కొరకే మనం ప్రయాసపడి ఆ గొప్పతనము, ఆయన యొక్క మహిమ అది అర్థం చేసుకోవడానికి అది మన గ్రాహ్యానికి మించినది. We can do nothing but offer praise and wonder at the death of God's mercy. ఇక దేవుని యొక్క కృప కనికరాన్ని బట్టి, ఆయన మరణాన్ని బట్టి ఆయనను మనం స్తుతించి ఆయన ఆరాధించడం తప్ప ఇంకేమి చేయలేం. This is what the other next verses are telling. ఇదే తర్వాత వచనాల్లో ఆ మాటలే చెప్తున్నారు. Praise is not an end unto itself. కాబట్టి స్తుతి అనేది అంతటితో ముగించబడేదేమి Praise కాదు. brings us back to the contemplation of what God has done. కాబట్టి స్తుతి అనేది దేవుడు ఏమి జరిగించినాడో అనే దానికి అది నడిపిస్తా ఉంది. So these final verses move from the contemplation of God's great acts for all back to where the psalm began, that is God's personal involvement with the one. ఈ చివరి వచనాలన్నీ కూడా ఆరంభంలోనికి దేవుడు ఏ విషయాలు అక్కడ కల్పించాయని చెప్తున్నాడో అక్కడికి నడిపిస్తున్నాయి మరలా. See, the memories on God brings memories of God's help in the times past. చూడండి, ఈ జ్ఞాపకాలన్నీ కూడా సమయం గడిచిన కొలది దేవుని గురించినటువంటి జ్ఞాపకాలుగా తెస్తున్నాయి. So when we are thinking of God's goodness now, దేవుని యొక్క మంచితనం గురించి మనం జ్ఞాపకం when you చేసుకుంటున్నప్పుడు, meditate His goodness, ఆయన మంచితనం గురించి ధ్యానం that చేసినప్పుడు, meditation brings to our mind the past goodness also. కాబట్టి ఈ ధ్యానము గతంలో దేవుని మంచితనాన్ని కూడా మనకు జ్ఞాపకం So చేస్తుంది. God has been this one's help and wings that protects. కాబట్టి దేవుడు ఈ రీతిగా సహాయం చేసి ఆయన రెక్కల చేత ఆయన The భద్రపరుస్తుంటాడు. intimacy at the beginning is seen here in the last verses of the reading. ఆరంభంలో ఉన్నటువంటి ఆ సన్నిహిత్యం అనేది చివరి వచనాల్లో కూడా మనం So చదువుతున్నాం. this is a psalm that praises God's faithfulness and love through the generations. ఈ కీర్తన తరతరాలుగా దేవుని యొక్క ప్రేమను గురించి, అది దేవుని స్తుతించే దాని గురించి But the మాట్లాడుతున్నాయి. intimacy reminds us that God's acts are not only for the whole community but also very personal. సన్నిహిత్యము ఇది కేవలం సమాజం అంతటి గురించి మాత్రమే కాకుండా వ్యక్తిగతమైన జీవితం గురించి కూడా మాట్లాడుతుంది. దేవుని యొక్క క్రియల గురించి. Being the people who have experienced the love of God very personally, దేవుని ప్రేమను వ్యక్తిగతంగా అనుభవించిన ప్రజలంగా let us praise and worship the Lord. మనం ప్రభువుని స్తుతించి ఆరాధిస్తాం. It is a personal love. ఇది వ్యక్తిగతమైన It is a ప్రేమ, communal love. ఇది మన సమాజంగా ఉండే praise ప్రేమ. today. ఈ రోజు మనము స్తుతించాలి, And also we have to praise forever. నిత్యము స్తుతిస్తూ ఉండాలి. Let us pray. ప్రార్థన చేసుకో. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, how gracious God, కృపగల మా దేవ, Lord, we thank Thee for these various verses
through which thou art speaking unto us every day. ప్రభు అనుదినం కూడా మాతో అనేక విధాలుగా మాట్లాడుతున్నటువంటి ఈ వివిధ రకాల వచనాలన్నిటి బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. O Lord, thy power is seen in thy sanctuary. ప్రభు నీ బలము పరిశుద్ధ ఆలయమునందు కనబడుతుంది. Because thy presence is there in the form of the ark of the Lord. ఎందుకంటే ప్రభు మరి దేవుని మందస రూపములో నీ సన్నిధి అక్కడ ఉంచబడింది. But today, అయితే ఇది నాన్న, thou hast come into this world to dwell among us. ప్రభు నీవే మా మధ్య నివసించడానికి ఈ లోకానికి దిగి In the వచ్చినావు. form of the Holy Spirit thou art with us. ఈ రోజు పరిశుద్ధాత్మ రూపంలో మా మధ్య ఉన్నావు. O Lord, we thank thee. We are such privileged people to be saved by thy blood. ప్రభు మరి ఇంతటి ధన్యత కలిగిన ఆధిక్యత కలిగేవారు, నీ రక్తం చేత కొనబడిన ప్రజలంగా గొప్ప ఆధిక్యత కలిగిన వారు. Lord, we worship thee for thy power and glory. ప్రభు నీ యొక్క బలము, నీ అధికారాన్ని బట్టి, ప్రభావాన్ని బట్టి మీకు వందనం చెల్లిస్తున్నాం. Speak to us more and more. మాతో ఇంకా అధికముగా మాట్లాడండి. In Jesus' precious name we pray. యేసు ప్రభువు అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen.